హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వర్క్షాప్కి ఒక ఫోర్డ్ ఫియస్టా ఫర్ ఏసీ వర్క్స్ వచ్చింది. అయితే నేను స్టీరియో ఎలా రిమూవ్ చేయాలన్నది విత్ ద స్పెషల్ టూల్ అనేది చూపించడానికి వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ టూల్స్ లేకుండా చేసిన వాళ్ళు ఎరగొడేస్తారు. అది కస్టమర్కి లాస్. అది కస్టమర్కి తెలియకుండా మళ్ళీ ఏదో అంటించేస్తూ ఉంటారు. సో కస్టమర్స్ కూడాను ఎవరైనా మంచి మెకానిక్ దగ్గర, మంచి టూల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏదో పేరుకి వర్క్స్ చేసేస్తారన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కార్ నుంచి అడగట్టుకోకండి. సో ఈ 4 పిన్స్ని మనం కానీ ఇన్సర్ట్ చేయగలిగితే ఆ 4 స్లాట్స్లోని ఏవైతే ఆ స్టీరియోకి స్లాట్స్ ఇస్తాడో ఆ స్లాట్స్లో మనం కరెక్ట్గా పొజిషన్లో ఇన్సర్ట్ చేసి లోపలికి ప్రెస్ చేసేస్తే చాలు. లోపల ఇంటర్నల్గా ఒక లాక్ రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ అవి పట్టుకొని అలా జస్ట్ స్మూత్గా వెనక్కి లాగితే చాలు, ఈజీగా వచ్చేస్తుంది వితౌట్ ఎనీ హెజిటేషన్. చక్కగా వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత జాగ్రత్తగా అలా బ్యాక్ తీసేసండి. ఇవి లేనప్పుడు వింత టెక్నిక్స్ తోటి జుగాడ్ అంటూ ఉంటారు. ఆ జుగాడులు చేసేసి ఎరగొడతారు. కస్టమర్కి పాపం తెలియకుండా అంటించేస్తారు. లేకపోతే తీసినప్పుడు కొన్ని ఇరిగిపోతాయి అంటారు, లేకపోతే ముందే ఇరిగిపోయింది అంటారు. సో కస్టమర్స్ కూడా కొన్ని తెలుసుకొని రైట్ మెకానిక్స్, రైట్ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళండి. డబ్బులు కొంచెం తక్కువ అవుతాయని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళారు అంటే నో ప్రాబ్లం, పని అయితే జరగచ్చేమో, ఎఫిషియెంట్గా జరగదు, ప్రొఫెషనల్గా జరగదు. డబ్బులు కాస్త ఎక్కువ తీసుకుంటున్నారని మీరు జంకితే రేపు మీ కార్కే ఇబ్బంది అవుతుంది. రైట్. సో ఇది మళ్ళీ రిలీజ్ చేయడానికి ట్యాబ్స్ మళ్ళీ మనం బ్యాక్ ప్రెస్ చేసేసి అలా స్మూత్గా బ్యాక్ లాగేస్తే వచ్చేస్తుంది. సో మీరు గమనిస్తున్నారు కదా, ఆ ట్యాబ్ని మళ్ళీ నేను ఒక్కనే చేస్తాను, ఒక చేతితో చేస్తాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ అదర్వైజ్ ఒకరు ప్రెస్ చేస్తే, లేదా ఒక చేతితో, అంటే నేను కెమెరా షూట్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది, లేదా అదర్వైజ్ ఆ క్లిప్ని కానీ మనం కొంచెం ప్రెస్ చేసేసి ఆ ట్యాబ్ని మళ్ళీ మన లాక్ని రిలీజ్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఏదైతే దాన్ని అలా ప్రెస్ చేయాలా, ప్రెస్ చేసి మన ఆ స్పెషల్ టూల్ని బ్యాక్ లాగేయాలి, అంతే. సో ఇది నేను సమ్ టైమ్ బ్యాక్ కాదు, లాంగ్ టైమ్ బ్యాక్ తెప్పించాను. ఒక రోజు నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్లో ఉన్నప్పుడు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ వచ్చినప్పుడు ఆ టూల్స్ ఎక్కడున్నాయో కొత్తగా జాయిన్ అయిన ట్రైనీస్కి తెలియకపోతే ఒక లోకల్ మా ఊర్లో ఉండే లోకల్ టెక్నీషియన్ వచ్చేసారి నా దగ్గర లోకల్ జుగాడ్ అనుకుని వచ్చేసి మొత్తం అటు ఇటు స్క్రూ డ్రైవర్తో ఏదేదో బ్లేడ్లు పెట్టి ఎరగొట్టేసి మొత్తాన్ని చేసేసాడు. నా దగ్గర ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్నారు, సృజన్ అండ్ సాయి అండ్ సృజన్. మీరు ఈ వీడియో చూస్తే ఎస్ అని చెప్పండి, సో దట్ కస్టమర్స్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, స్పెషల్ టూల్స్ ఉన్నప్పుడు వర్క్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా అవుతాయి. ఈజీ, నీట్ అండ్ క్లీన్. సో ఈ స్పెషల్ టూల్స్ వాడాలి. కొన్ని రైట్ టూల్స్ కూడా వాడాలి. రైట్ టూల్స్ అండ్ స్పెషల్ టూల్స్ విత్ గుడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా. మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది అది స్కిల్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. లేదంటే ఏవో ఇరిగిపోతూ ఉంటాయి. అవి కస్టమర్స్కి తెలియకూడదని చెప్పేసి చాలామంది మెకానిక్స్ తోసేస్తారు, లేకపోతే అండింగ్ చేస్తారు, లేకపోతే టేప్ వేసేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రావట్లేదని చెప్పేసి నెమ్మదిగా తీయకుండానో, లేకపోతే సమ్ బ్రేక్ ఫ్లూయిడ్స్, లేకపోతే WD-40 యూజ్ చేసి తీయకుండా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. వాటిలో పోతూ ఉంటాయి. సో మన రెప్యుటేషన్ పోతుంది, కస్టమర్కి మంచిది కాదు. కస్టమర్ మళ్ళీ బ్యాక్ మన దగ్గర రావడానికి ఇష్టపెట్టుకోరు. సో స్పెషల్ టూల్స్, రైట్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం రైట్ స్కిల్స్. సో ఈ రైట్ నాలెడ్జ్ ఇచ్చే క్రమంలో మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. సో ప్రస్తుతానికి ఉన్న ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, లేకపోతే వాతావరణం ఎలా ఉంది అంటే ఏసీ లేకుండా ఏ వెహికల్స్ని కొంతలో కొంత అనుభవించుదాము అనుకున్న వాళ్ళు ఎవ్వరూ ట్రై చేయలేరు ఏసీ లేకుండా. సో ఏసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది హౌస్ హోల్డ్ అవనివ్వండి, ఆటోమోటివ్ అవనివ్వండి. సో ఈ ఏసీ గురించి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు August 15th స్పెషల్ ఆఫర్ ఫర్ 5,000 రూపీస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్లైన్ కోర్స్. అది సో ఏ మెకానిక్ మీ వర్క్షాప్ వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ కోర్సు, ఆన్లైన్లోని ఏసీ సిస్టమ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్, పార్ట్స్ ఇన్వాల్వ్డ్, హౌ దే ఆర్ కనెక్టెడ్ విత్ కంప్యూటర్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుంది, లేకపోతే ఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ చాలా వెరీ ఈజీ అండి. చెప్పేవాడు మనవాడైతే, లేకపోతే ఏమంటారు వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్టు చెప్పేవాడు. కానీ మెకానిక్కి అర్థమయ్యే భాషలోనే ఆ విధంగా చెప్పగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది. అది నాకు తెలుసు. ఇన్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ నేను ఇస్తూ ఉన్నాను. సో స్పెషల్ ఆఫర్ ఫర్ 5,000 రూపీస్ ఆన్లైన్ ఏసీ ఆటోమొబైల్ ఏసీ కోర్సు. ఆటోమొబైల్కి మాత్రమే, హౌస్ హోల్డ్ కాదు. అఫ్ కోర్స్ హౌస్ హోల్డ్ అవనివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా ఏసీ అనేది ఒకటే. వర్కింగ్ ప్రిన్సిపల్స్ అయితే సేమ్. సో ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ తోటి
ఆన్లైన్ థియరీ పార్ట్ అంతా చెప్పిన తర్వాత ఒక వెహికల్ మీద వర్క్ చేసిన వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. సో ఎక్కడికి వెళ్ళంటే నేను ఏదో కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశాను. సో ఎక్కడో ఏసీ వర్క్ నేర్చుకోవడానికి 3 సంవత్సరాలు ఎక్కడ ఇంకో వేరే షెడ్లో పనిచేశాడంట. వాళ్ళు చెప్పరు, స్లోగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చూసి నేర్చుకోవాలి అన్నట్టు ఏదో ఒక టెక్నీషియన్ చెప్తా ఉన్నారు. భద్రాచలం టెక్నీషియన్ నేను యూట్యూబ్లో చూశాను. సో ఎవరైనా నేర్చుకుందామంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఆల్సో ఆన్లైన్ కోర్సులోని ఆన్లైన్ చేస్తే వచ్చేస్తుందా, రాదు, లేకపోతే రాకపోవచ్చు అనే డౌట్స్తో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి భరోసా ఇస్తాను. ఏంటి అంటే మీరు కానీ ఒక మెకానిక్ అయి ఉంటే, టెక్నీషియన్ అయి ఉంటే, నేను చెప్పే ఆన్లైన్ కోర్స్ కానీ వినగలిగితే, శ్రద్ధగా వినగలిగితే, డౌట్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకోగలిగితే సో ఫ్రెండ్స్, కాస్త ఇంటరప్షన్ వచ్చింది, నా ఇయర్ ఫోన్స్ ఏవో ప్రాబ్లం వచ్చినాయి. సో నేను చెప్తున్నా ఏంటంటే మీ మీద కానీ మీరు ఒక 5,000 రూపీస్ కానీ ఖర్చు పెట్టగలిగితే 5 డేస్లోని అంటే 5 అవర్స్ అంటే 1 అవర్ పర్ డే, అలాగా 5 డేస్ కన్సెక్యూటివ్గా 5 డేస్, ఆగస్టు 15, 16, 17, 18, 19. సో 15, 16, 17, 18, 19 5 డేస్. ఈ 5 డేస్ కానీ మీరు 1 అవర్ పర్ డే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు మీరు కానీ నేను చెప్పే ఆన్లైన్ కోర్సులో ఆ క్లాస్లో కూర్చోగలిగితే, వినగలిగితే శ్రద్ధగా, ఏసీ వర్క్స్ ఆన్ అండ్ ఆటోమొబైల్ అన్నది మీరు మాస్టర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్తున్నాను, బయట ట్రైనీస్ ఏ విధంగా ఉంటున్నారు, అసలు వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు అని చెప్పి స్వతహాగా నా మట్టుకు నేను 2 డేస్ ట్రైనింగ్ కోసం 10,000 కడితే వాళ్ళు చెప్పింది ఒక టెక్నీషియన్కి సరిపడ్డది కాదు. పేరుకి ఏదో చెప్పుకుంటూ పోతున్నా. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఫర్ దట్ మ్యాటర్. నేను వెళ్ళి ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు, సో దట్ నాకు నేను కరెక్షన్ చేసుకోవచ్చు అనుకుంటే ఐఎమ్ సో ఫార్ బెటర్ అంటే అసలు నాకు వాళ్ళకి పొంతం లేదు. నేను తీసుకున్న ఫీజు అవనివ్వండి, నేను చెప్పే విధానం అవనివ్వండి. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీరు డెఫినెట్గా దీంట్లోంచి లబ్ధి పొందుతారు. 5,000 రూపీస్ ఆఫర్ స్టార్టింగ్ ఫ్రమ్ 15th August. సో కార్ ఏసీ గురించి ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తే డెఫినెట్గా మీరు కొంచెం నేను చెప్పిన మాటలను అక్నాలెడ్జ్ చేయండి, ఇఫ్ దే ఆర్ ట్రూ, సో దట్ చూసేవాళ్ళు కొంచెం నమ్మకం వస్తుంది. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నిజంగా నేను చెప్పింది బాగాలేదని చెప్పండి, బాగుంది అంటే డెఫినెట్గా బాగుందని చెప్పండి. సో దట్ చూసిన వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది అసలు యాక్చువల్గా ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ మై వీడియో. యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డే అగైన్.